గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో రామోజీ దిట్ట అని విమర్శించారు. తప్పుడు రాతలతో రామోజీ పబ్బం గడుపుకుంటున్నారంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గంలో ఎంతో ఘనంగా కూడా ఆసరా పథకం సంబంధించి 4వ విడత సంబరాలు ఘనంగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కూడా 4వ విడత కూడా ఇప్పుడు అందజేశారు. కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటున్నారు కార్యకర్తలు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెమ్మలు కానీ ఏమంటున్నారు? వాళ్ళ మొహాలు చూస్తుంటే ఎంతో సంతోషం. వాళ్ళ జీవితంలో ఇంతకన్నా పండగ వాతావరణం చేసుకోవటానికి ఇంకొక రోజు ఉండదు అని చెప్పి వాళ్ళ ఆనందం వెళ్ళబుచ్చుతున్నారు. పచ్చ మీడియాకి నాయకత్వం వహిస్తున్న రామోజీరావు గారు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఇంకా కొన్ని ఛానల్స్ ఏ విధంగా చంద్రబాబు నాయుడికి అండగా నిలబడాలి, ఏ విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయితే మళ్ళా పూర్వకాలంలో ఏ విధంగా మనం దోచుకున్నామో, ప్రజలను మోసం చేశామో అట్లానే వాళ్ళ వ్యాపారాలు దోపిడీకి ఇబ్బంది ఉండదని చెప్పి ఒంటెద్దు పోకడగా గత 3 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై దుమ్మెచ్చి పోసే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాలు విరుద్ధం, వీళ్ళ రాతలు విరుద్ధం, వీళ్ళ చేతల విరుద్ధం. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టాలి. వాస్తవంగా ఈ 4 సంవత్సరాల 9 నెలల ప్రభుత్వ పాలన వల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలు, మరీ ముఖ్యంగా అక్కచెల్లెళ్ళమ్మని గుండెల్లో స్థానం ఏర్పరచుకున్నాడు. అతన్ని అక్కడి నుంచి వాళ్ళ గుండెల్లో నుంచి తొలగిస్తే మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కాకుండా చూస్తే మళ్ళా మన దోపిడీ కార్యక్రమం చేసుకోవచ్చు అని, మరీ ముఖ్యంగా వీళ్ళందరికీ బ్యాక్ బోన్ లీడర్షిప్గా ఉన్న రామోజీరావు గారు ఒక పథకం ప్రకారం మా మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట. అట్లా అని న్యాయస్థానాలను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని న్యాయస్థానానికి ఆ నింద అంటగట్టడం లేదు. వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందుకని వాళ్ళ మేనేజ్మెంట్కి ఈజీగా ఉండాలని, ఇక్కడైతే నాకు న్యాయం జరగదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ అయితే మాకు న్యాయం జరుగుతుంది, కర్ణాటకలో అయితే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరికి ఇక్కడ ఈ దోపిడీ కార్యక్రమాలు తెలియదు కదా. వీళ్ళు పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనే విషయం వాళ్ళ పక్క రాష్ట్రాల వాళ్ళకి తెలియదు కదా. అందుకని ఇది ఇందాకన్నానే వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయాలని ఈ విధంగా గాజువాక నియోజకవర్గం సంబంధించి ఎంతో ఘనంగా కూడా ఆసరా 4వ విడత కూడా పూర్తయిందని, సుమారు 38 కోట్లకు పైగా కూడా ఇప్పుడు అక్క చెల్లెమ్మలకు అందజేసాను కూడా వైవి సుబ్బారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.